వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయం కొత్త రంగును పులుముకుంటుంది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అంటూ ఏమీ లేకుండా ఆయన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం నోరు మెదపలేని పరిస్థితి అయితే ఉంది. బంధువులు సైతం ఆయన యొక్క విధానాలకు దూరంగా జరిగిపోతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు ఆయన రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని పిలిపించి విజయవాడకి 3 రోజులు అవుతుంది. ఆయన ఓ హోటల్లో దిగి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బిజీలో ఉండటం వల్ల లేకపోతే వేరే వేరే కారణాలు ఏమో కానీ 3 రోజులు మాత్రం ఆయన్ని హోటల్కే పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ బాలినేని ఎంతో ఓపిక్గా 3 రోజుల పాటు ఆయన హోటల్లో వెయిట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే అపాయింట్మెంట్ దొరకపోవడంతో ఆయన ఈరోజు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐపాక్ వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టి మరీ ఆయన హైదరాబాద్ బయలుదేరినట్టుగా మనకి వినిపిస్తుంది. హైదరాబాద్ రాగానే రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి ఆయన వర్గాల వాళ్ళు ఇప్పటికే చెప్పుకుంటున్నారు. దాదాపు 6 నెలలుగా బాలినేని మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆయనకున్న అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. వేదికలపైన కానీ ఎక్కడైనా కార్యకర్తలతో కానీ ఆయన యొక్క బంధుగణంతో కానీ అనుచరులతో కానీ కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ విధానాలు, పార్టీలో చేస్తున్న పెత్తనాలు, కొంతమంది చేస్తున్న పెత్తనాలు ఆయనకి కంటవింపుగా లేవు. అది అనుకూలమైన ప్రజలకు అనుకూలమైన లేకపోతే పార్టీకి అనుకూలమైన వాతావరణం వైసీపీలో లేదని ఆయన ఒక క్లారిటీ అయితే చెప్పుకుంటూనే వస్తున్నాడు. అదిగాక వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమ్మగారి తాలూకా ఆయన దగ్గర చుట్టం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దాదాపు 1999 నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన. దాదాపు 5 సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఆయన. చాలా సీనియర్ నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి, బంధువు, సమీప బంధువుల నుంచి కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాల పట్ల, ఆయన పార్టీలో అనుసరిస్తున్న విధానాల పట్ల చేదరించుకొని మరి దూరంగా జరిగిపోతున్న విషయం మనకు బాలినేని చూస్తేనే మనకు అర్థమవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో 2012లో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళిన వ్యక్తి కూడా. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ, దర్శి, కనిగిరి, మార్కాపురం టిక్కెట్లు తనకు అనుకూలమైన వ్యక్తులు తాను చెప్పిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు కాబట్టి అక్కడ ఆయన చెప్పిందే జరిగింది. అక్కడ ఆయనకు వర్గం కానీ, బంధుగణం కానీ, అనుచరులు కానీ, క్యాడర్ కానీ చాలా పటిష్టంగా ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా, గతంలో కాంగ్రెస్లో ఉన్నా, ఇప్పుడు వైసీపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క హవా ప్రకాశం జిల్లాలో అలా నడుస్తుంటుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి అయి ఉండి కూడా రెడ్డి సామాజిక వర్గం, బలమైన రెడ్డి సామాజిక వర్గం అయిన వ్యక్తి. అదిగాక జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇటువంటి పరిస్థితి పడుతుందంటే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు నడుస్తున్న మంత్రులు, గతంలో పైస్ట్ కోటాలో పనిచేసిన మాజీ మంత్రుల యొక్క పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. ఇంకొక వైపు దళితులను టార్గెట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 నియోజకవర్గాలు, ఎస్సీ అయితేనే, ఎస్టీ అయితే 36 నియోజకవర్గాల యొక్క వ్యక్తుల యొక్క రాజకీయ భవిష్యత్తు వైసీపీలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు మరోవైపు బీసీలు కూడా టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న, జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న రాజకీయం కానీ, ఆయన చుట్టుపక్కల ఉన్న కోటని చేస్తున్న రాజకీయం కానీ ఇప్పుడు చర్చలకు దారితీస్తుంది. మొత్తంగా వైసీపీలో అసమ్మతి రాగం ఒకవైపు అయితే బంధుగణం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తున్న అసమ్మతి స్వరం అనేది ఇప్పుడు పెద్ద చర్చకి హాట్ టాపిక్గా మారింది. బాలినేని యొక్క రాజీనామా లేకుంటే ఆయన తీసుకునే డెసిషన్స్ పూర్తిగా అటు పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, ఆయన కుటుంబ సభ్యులపైన కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.